2024 సంవత్సరానికి గాను 35 చిన్న కథ కాదు చిత్రం ఉత్తమ బాలల చిత్రం విభాగంలో జాతీయ పురస్కారానికి ఎంపికైంది. అలాగే ఈ చిత్రంలో నటించిన అరుణ్ దేవ్ ఉత్తమ బాల నటుడు విభాగంలో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. 2024లో విడుదలైన 35 చిన్న కథ కాదు చిత్రంలో నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ ప్రధాన పాత్రలు పోషించారు. నందకిషోర్ ఈమాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సృజన ఎర్రబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. జాతీయ చలనచిత్ర పురస్కారాల్లోనూ తన సత్తా చాటింది. ఈ సందర్భంగా 35 చిన్న కథ కాదు స్క్రీన్ ప్లే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్లో చూసేద్దాం. ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారం అండి. ఈరోజు నాకు చాలా ప్రైడ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నా ఫస్ట్ మూవీలోనే ద మోస్ట్ సీనియర్ యాక్టర్స్ భాగ్యరాజ్ సార్తోని, గౌతమి మ్యామ్తోనే యాక్ట్ చేశానంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ సార్ కూడా ఉంటే బాగుండేది. వి మిస్ యూ సార్. మీరు ఎక్కడున్నా మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మా సరస్వతి అమ్మ కూడా ఉంటే బాగుండేది. బాబాయ్ 35 పార్ట్ 2 ఇప్పుడు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అవార్డు వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ పాత్రలో నువ్వు నాకు కనిపిస్తున్నావు అని డైరెక్టర్ నమ్మి నాకు సినిమా ఇచ్చి అవకాశం ఇచ్చి ఇంతమంది స్టాల్వర్డ్స్ మధ్యలో పర్ఫామ్ చేసే ఆపర్చునిటీ ఇచ్చి ఒక ఫస్ట్ ఫిలిం డైరెక్టర్ అంత ధైర్యమైన స్టెప్ తీసుకున్నాడంటే అది చిన్న కథ కానే కాదు. ద సేమ్ వే నందకిషోర్ ఈమని ఫస్ట్ ఫిలిం డైరెక్టర్, మన అరుణ్ దేవ్ ఫస్ట్ ఫిలింతో నేషనల్ అవార్డు దాకా వెళ్ళారంటే అసలు అది ఎప్పుడో బాలరామాయణంకి వచ్చిన స్వర్ణకమలం ఇప్పుడు మనకు 35 సినిమాకి మళ్ళీ ఒకసారి వచ్చిందంటే చిన్న కథ కానే కాదు. 2018లో మొదలైంది, 26కి ఇక్కడ దాకా వచ్చాం. ఒకటే చెప్పగలండి, అంటే 3 మాటల్లో చెప్పాలంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చినప్పుడు కష్టం, దాటిపోయాక అనుభవం, ఆ అనుభవం కాలం గడిచే కొద్దీ జ్ఞాపకం అంతే. సో ఇది నేను ఎంత కష్టపడ్డానో చెప్పుకునే వేదిక కాదు, అందరూ పడతారండి, పెద్ద గొప్ప విషయం కాదు. సో ఐఎమ్ హ్యాపీ ఇక్కడ దాకా చేరుకున్నాం. అండ్ ఇక్కడ దాకా చేరుకోవడానికి నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పుకుంటూ పోతే ఇంకొక 2 గంటలు పడుతుంది కాబట్టి పేరు పేరున నమస్కరిస్తూ ఈ అవార్డుని మాకు అందించిన జ్యూరీకి, నేషనల్ అవార్డు జ్యూరీకి మరియు భారత ప్రభుత్వానికి సవినయంగా నేను నమస్కరిస్తూ, అండ్ ముఖ్యంగా ఈరోజు వచ్చింది ఈ 35 స్క్రీన్ ప్లే. నేను ఏదైతే 2018లో పేపర్ మీద పెట్టానో ఆ పేపర్ని ప్రింట్ వేసి అందరికీ పంచుదామని.